హాయ్ ఫ్రెండ్స్, నేను బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలని అబద్ధం చెప్పి సూర్యజ్యోతి వెంట వచ్చిన ఇందుని ఆనంది ఇరికిస్తుంది. బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలన్నారు, వెళ్ళి చేయించుకోండి అని. లేడీ డాక్టర్ వచ్చి సూర్యజ్యోతి దగ్గరకు డాక్టర్ని పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్తుంది. జీవన ఇందు ఒక్కరి ముఖాలు ఒకరు చూసుకొని వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయిందని సంతోషపడతారు. సూర్య వంశీకి కాల్ చేస్తాడు. మీ స్టేషన్కి డాక్టర్ గారిని తీసుకొచ్చారు, ఇక్కడ జీవనకు టెస్టులు చేయాలి, డాక్టర్ గారిని తీసుకొనిరా అని చెప్తాడు. అప్పుడు వంశీ, మా పై ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, డాక్టర్ గారిని నేను తీసుకురాలేను అని చెప్తాడు. ఇందు జీవనను గమనించిన ఆనంది దీనికి ఇందమ్మ గారికి ఏదైనా సంబంధం ఉందా అని అనుకుంటుంది. ఆనంది ఇంటికి వచ్చి దిగులుగా ఆలోచించుకుంటూ ఉంటుంది. సింహాద్రి పద్మమ్మ ఇది ఎవరో కావాలనే చేసినట్టు అనిపిస్తుంది అంటారు. వంశీని ఇందు మెచ్చుకుంటుంది. బాగా ప్లాన్ చేశావు, డాక్టర్ ఎక్కడ తప్పించుకుంటాడో అనుకున్నాను అని అంటుంది ఇందు. కానీ ఇలా ఎన్ని రోజులు తప్పించుకుంటాం పెద్దమ్మ అని జీవన అంటుంది. మనకు మరో దారి లేదు, ఉంటే నువ్వు చెప్పు, అది చేద్దామని ఇందు అంటుంది. నాకు అన్ని ఐడియాలు ఉంటే ఇలా ఎందుకు ఇబ్బంది పడతాను అని జీవన అంటుంది. అలాంటప్పుడు చెప్పింది వినాలి అంటుంది ఇందు. ఇలా రోజు తప్పించుకుంటే అమ్మ పరిస్థితి ఏంటి? అనుకున్న టైం దాటిపోతే అమ్మకు ప్రమాదం కదా. ఇప్పుడు నీ గురించి ఆలోచించుకుంటావా, మీ అమ్మ గురించి ఆలోచించుకుంటావా? నేనెవరో తెలియకూడదు, కానీ అమ్మ కూడా బతకాలి కదా అని జీవన అంటుంది. అది మీ నాన్న చూసుకుంటాడు. ఏమో పెద్దమ్మ, ఇలా దొరకకుండా పరిగెత్తి ఎక్కడో ఒక చోట దొరికిపోతామనిపిస్తుంది అంటుంది జీవన. జీవన అప్పుడు కూడా నేను కాపాడుతాను అంటుంది ఇందు. ఆ నమ్మకంతోనే ఉంటాను. ఓకే పెద్దమ్మ, నేను ఒకసారి అమ్మ దగ్గరకు వెళ్ళి వస్తాను అని జీవన వెళ్ళిపోతుంది. జీవన ఏంటమ్మా, అమ్మ పరిస్థితి ఏంటని అడుగుతుంది అని వంశీ అంటాడు. దానికి మన ప్లాన్ గురించి ఏమీ తెలీదురా, చెప్పొచ్చు కదా అని వంశీ అంటాడు. నీ కంటికి నేను అంత తింగరిదానిలా కనిపిస్తున్నానా? అది టెస్ట్లకే భయపడి సస్తుంటే ఇలాంటి విషయం దానితో చెప్తే ఇంకేమైనా ఉందా? అది మన బంగారు బాతురా, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం మన బాధ్యత అని ఇందు అంటుంది. అది సరే అమ్మా, డాక్టర్ని ఈరోజు ఆపితే రేపైనా వస్తాడు కదా అని వంశీ అంటాడు. టైం దగ్గర పడే వరకు మనం ఈ నాటకం ఆడాల్సిందేరా. మన మీద ఎవరికి అనుమానం రాకుండా అందరిలో కలిసిపోయి వాళ్ళు నవ్వితే నవ్వాలి, ఏడిస్తే ఓదార్చాలి. మనము ఈ ఇంటి మనుషులమే అని వాళ్ళు అనుకునేటట్టు చెయ్యాలి. సూర్య ఏం చేస్తాడో చూసి దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం అని ఇందు అంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.